రేయ్, సంబంధం లేకపోవడం ఏంట్రా? ఉంటే డెలివరీ అయ్యాక DNA టెస్ట్ అయ్యాక తెలుస్తుంది. అమ్మా, అప్పటి వరకు నాకు సంబంధం లేనట్టే, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు చేస్తారు బాబు? అదే కదా ప్రేమ్, ఇంకా ఆర్గ్యూ చేయకు. నాకు గాజులు తొడిగి గంధం రాయ్. ఏయ్, ఈ మాటలు నాకు చెప్పక నిషా. నీ ప్రెగ్నెన్సీ కారణమైన వాడెవడో నీకు తెలిసే ఉంటుంది కదా, వాణ్ణి రప్పించు. వాడే గంధం రాస్తాడు, వాడే గాజులు వేస్తాడు. ప్రాబ్లం తీరిపోతుంది. ప్రేమ్, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. సార్, నేను నిజాలు మాట్లాడుతున్నానండి. ఏంటయ్యా నిజం? నోటికొచ్చింది అలా వాగుతూ నన్ను, నా భార్యని, నా కూతుర్ని మా బంధువుల మధ్య అవమానిస్తున్నావు. మర్యాదగా నీ కాబోయే భార్యకి గాజులు తొడుగు, గంధం రాయ్. ఏంటి బెదిరిస్తున్నారా? మీ ప్రతాపం పాలిటిక్స్ లో చూపించుకోండి, ఈ ప్రేమ్ దగ్గర కాదు. అంటే నాకు గంధం రాయవా? గాజులు తొడగవా? హే, అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను, అర్థం కావట్లేదా? ప్రేమ్, నాలో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివి, అర్థం చేసుకో. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అయిపోతుందని భ్రమపడకు నిషా. చెప్తున్నాను కదా, ఈ సువర్ణ అవకాశం మళ్ళీ నీకు రాదు. నీ ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని పిలిపించి నీ సీమంతాన్ని జరిపించుకో. నీ బిడ్డకి తండ్రిని అందరికీ పరిచయం చేయి. ఇంక నీకు ఎలా చెప్పాలంట? హే, నిజం చెప్పు, నేను వింటా. ఆఖరిసారిగా అడుగుతున్నాను ప్రేమ్, నీ చేతులతో నా చేతులకి గాజులు వేస్తావా లేదా? నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను, నాకు సంబంధం లేనిది నేను చెయ్యను, అందులో నో డౌట్. నిషమ్మా, నిషమ్మా, ఏంటి ఎవరు పిలవడం లేదు? ఎవరు రాలేదా? ఏంటి నిజమ్మా ఆగిపోయారు? దూకేయండి. ఈ బ్రతుకొద్దు చస్తాను అన్నారు కదా, ఆగిపోయారు. దూకేయండి అమ్మా. వచ్చి పట్టేసుకుంటానని చూస్తున్నారా? వాళ్ళెక్కడో ఉన్నారు. నేను మిమ్మల్ని ఆపను నిషమ్మా, ఎందుకంటే మీరు ఎలాగో దూకరు కదా. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రేమ్ బాబు తండ్రి కాదు. ఇలా అయినా సరే ప్రేమ్ బాబు మీ దారిలోకి వస్తారన్న వెధవ డ్రామా ఇది, అంతే కదా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఓ, ఇంకా బ్రతికే ఉందా ఏంటి అని బాధపడుతున్నావా? ఒకరిచ్చాడు నేనెప్పుడు కోరుకోను. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వన్న మాటలకి ఇప్పుడు నా బిడ్డ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని చూసింది. ప్రాణం తీసుకుని ఉంటే దాని ప్రాణాల్ని నువ్వు తీసుకుని రాగలవా? బావుగారు, అయిపోయిందన్నీ మళ్ళీ తవ్వుకోవడం అవసరమా? అవసరమే. ఎక్కడైపోయిందండి? ఎక్కడైపోయింది?
సమస్య ఏం ముగిసిపోయింది చెప్పవయ్యా. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేశావు. అది ప్రాణాలు తీసుకుని ఉంటే మా అమ్మాయి ప్రాణాలని నువ్వు ఇస్తావా? సార్ చూడండి, చచ్చిపోమని నేను చెప్పలేదు. చచ్చిపోవాలనుకుంది మీ కూతురు. దానికి నాకు ఏ సంబంధం లేదు. కారణం ఎవరో మీ కూతురు మనస్సాక్షిని అడగండి. నన్ను మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారకుణ్ణి చెయ్యాలని చూడకండి. ఏంటి ప్రేమిది, ఇదా నీ సమాధానం? నువ్వు తప్పు చెయ్యకుండానే ఎలా అంటారు? నేను తప్పు చేసినట్టు మీరు చూసారా? చూసేదేంట్రా? నిషాకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏముందో తనని కదమ్మా అడగాలి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీ వాలకం చూస్తుంటే నిన్ను నమ్మకూడదనే అనిపిస్తోందిరా. నన్ను నేను నమ్ముతున్నానమ్మా. ఇంకొకరి నమ్మకాలతో నాకు సంబంధం లేదు. ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదు. సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. ఇదిగో ప్రేమ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడిస్తుంది మీరు, రెచ్చగొడుతుంది నువ్వు. ఎవరో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందిలే. ఏంటి తెలిసేది?